నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆస్ట్రోనామీ ల్యాబ్ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించి ల్యాబ్ పరికరాలు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటుగా శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేలా జిల్లాలోని పలు పాఠశాలలో ఆస్ట్రోనామీ ల్యాబ్లు ప్రారంభించామని కలెక్టర్ అభిలాష వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటుగా పరిశోధన పరిజ్ఞానంతో ముందుండాలని సూచించారు. అనంతరం ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్యాడీ డ్రయర్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అలాగే కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఇటీవల రైతులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరించిన సీఈఓను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మందలించారని కలెక్టర్ అభిలాష అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అభిలాష తెలిపారు. మాట్లాడాక వస్తారు. మాట్లాడిన ఉన్నప్పుడు మాయిశ్చర్ చెక్ చేసి వాళ్ళు ఇక్కడ వస్తే ఏం గొడవ ఉండవు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆరా పెట్టాలి అంటే మరి మీరు ఇదే జాగా ఇక్కడే ఇచ్చేసేయండి, వాళ్ళు ఇక్కడే. గౌరవ కలెక్టర్ అదేవిధంగా జేసీ గారితో మరి పాడి సెంటర్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. రైతులందరికీ ఒక మంచి సౌకర్యార్థం ఒక 2 మిషన్లు తీసుకురావడం అనేది జరిగింది. ఏదైతే తడిగా ఉంటే దాన్ని ఎండబెట్టడానికి ఒక మిషన్, దాంతోపాటు ఒకటేమో దానికి సంబంధించిన మాయిశ్చర్ తీసేట మిషన్. ఆ ఒక మిషన్ ఏమో 50 లక్షలు, ఇంకో మిషన్ ఏమో దగ్గర 20 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో పెట్టడం అనేది జరిగింది. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కన్సర్న్ ఏఓస్తో కావచ్చు, లేకపోతే మా డైరెక్టర్లతో కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్తో కావచ్చు, కొంత పిఎస్సి చైర్మన్లతోటి, పిఎస్సి డైరెక్టర్తోటి కొంత అనుసంధానంగా ఏ టైంలో తీసుకొస్తే బాగుంటుంది అది కూడా తెలుసుకొని తీసుకురావాలి. మరి మొన్న మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది రైతులు అల్లంపల్లి రైతులు ఇక్కడ కూడా తీసుకొచ్చిన తర్వాత ధాన్యాన్ని కొనలేదని వారు ఫిర్యాదు చేశారు. అట్లాంటిది ఏమన్నా కూడా పొరపాటు ఎవరు చేసినా వారి మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతానికి అలాంటి మిషన్లను ఇవ్వడం అదృష్టం. గౌరవం తెచ్చడానికి పూర్తిగా మీరే రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఎందుకంటే జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్లో రిజల్ట్ కూడా ప్రతి సంవత్సరం 100% ఉంటుంది. అదేవిధంగా మన అకాడమిక్ ఎక్సలెన్స్ ఫర్దర్గా హైయర్ స్టడీస్లో కూడా IIIT సీట్స్ కావచ్చు, అదర్ సీట్స్ కావచ్చు, జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్ స్టూడెంట్స్ చాలా చోట ఎక్సలెంట్ ఉన్నారు. కాబట్టి జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్కి ఇది స్పెసిఫిక్గా ఒక అడిషనల్గా ఫీచర్ ఉన్నాయి. సో ప్రైవేట్ స్కూల్ కంటే మీ స్కూల్కి రిజల్ట్స్ చాలా బెటర్ ఉంటుంది. అందువల్ల మీ స్కూల్లో మన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా ఏమేమి ఇవ్వగలుగుతాం ఆ ఆలోచనలు ప్రతిసారి ఉంటాము. ఆ ఆలోచనతోటి ఈసారి మీకు ఆస్ట్రో ల్యాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆస్ట్రో ల్యాబ్స్ ఒక యూనిక్ ఇన్నోవేషన్ మన నిర్మల్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో భాగంగా మీ టీచర్స్కి ట్రైనింగ్ సైన్స్ అండ్ ఆస్ట్రోనామీ మీద, ఆల్ ఎక్స్పెరిమెంట్స్ మీద ట్రైనింగ్స్, అట్లాగే స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.